హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే క్రిస్పీ గోబీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు గోబీ ఫ్రై చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ రెసిపీ కోసం ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల మైదాని తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యపిండిని తీసుకోండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని ఈ పిండిలన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల మంచి కలర్ అయితే వచ్చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఇలా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు, కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. సో చూస్తున్నారు కదండి, పిండి ఇలా ఉండాలి. మరీ లూజ్గా అయితే ఉండకూడదు, అలానే మరీ థిక్గా కూడా ఉండకూడదు. ఇప్పుడు నేనైతే ముందుగా కాలీఫ్లవర్ ముక్కల్ని కట్ చేసుకొని నీట్గా శుభ్రం చేసుకొని వేడి నీటిలో ఉప్పు పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్నానండి. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఈ మసాలా మిక్చర్లో యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఆయిల్లో యాడ్ చేసుకొని 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన వేగి లోపల అస్సలు వేగవు. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో నాకైతే ఒక 6-7 నిమిషాలకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. మంచి కలర్ కూడా వచ్చేసింది. నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయడం వల్ల నేను ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదు. చూడండి, ఇప్పుడు నాకు ఇవి బాగా వేగిపోయాయి. ఫైనల్గా ఇంకా తీసేస్తాము అన్నప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా కాలీఫ్లవర్ ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కాలీఫ్లవర్ ఫ్రై రెడీ. రసం, సాంబార్, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈసారి ట్రై చేయండి.